వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. టికెట్ల కేటాయింపులో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నారు. వరుస సర్వేలు చేసిన హస్తం అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు కన్నడ ఫార్ములానే ఫాలో అవుతుంది. ఇప్పటికే 3 బృందాలతో ఫ్లాష్ సర్వేలు చేసిన అధిష్టానం గెలిచేవారి లిస్టును ఫైనల్ చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు పేరు. ఏపీలో పార్టీ నష్టపోతుందని తెలిసిన తెలంగాణకు గ్రీన్ సిగ్నల్. 2 సార్లు అధికారానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావాలని ఆచితూచి అడుగులు. తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా అడుగులు. తెలంగాణలోనూ కన్నడ స్ట్రాటజీ అమలు. గెలుపు గుర్రాలకే టికెట్లు. పైరవీలకు తావు లేకుండా టికెట్లు. 3 బృందాలతో ఫ్లాష్ సర్వేలు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెచ్చిన పార్టీగా క్రెడిట్ సాధించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది. వరుసగా 2 సార్లు అధికారానికి దూరమైంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం రావాలనే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ వెళుతుంది. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన స్ట్రాటజీనే తెలంగాణలో అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. అయితే అభ్యర్థులకు సంబంధించి కూడా కర్ణాటక ఫార్ములానే ఫాలో కావాలని హస్తం పార్టీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే టికెట్ల కేటాయింపు వ్యవహారాన్ని పగడ్బందీగా నిర్వహిస్తోంది. ఎలాంటి మొహమాటాలకు వెళ్లకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా చూసుకుంటుంది. గెలిచే వారికే టికెట్లోని క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. గతంలో ఫాలో అయినట్లు టికెట్లు కేటాయింపులో సీనియారిటీ సిఫార్సులు పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రకరకాల సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. సునీల్ కనుగోలు ఇప్పటికే ఓ సర్వే చేసి నివేదికలు సైతం సమర్పించారు. అటు రాహుల్ గాంధీ టీం కూడా తెలంగాణలో ఓ సర్వే చేపట్టింది. ఇలా రకరకాల సర్వేల్లో ఖచ్చితంగా గెలుస్తారో అనుకున్న వారికే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అయితే అధిష్టానం ఇలాంటి నిర్ణయంతో సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
తమకు టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్లో వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక అటు ఇప్పటికే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. అయితే గతంలో చేసిన సర్వేలపై స్క్రీనింగ్ కమిటీలో పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నాయకుల మాట వినే టికెట్లు కేటాయించే విధానానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వస్తి పలికింది. ఇక అటు గెలుపుపై అనుమానం ఉన్న చోట ఏసీసీ మరో ఫ్లాష్ సర్వేలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఫ్లాష్ సర్వేలు చేసేందుకు 3 బృందాలు రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతి నియోజకవర్గంలో 500 లోపు మాత్రమే నమూనాలు సేకరించేది. అయితే కాంగ్రెస్ సర్వే బృందాలు ప్రస్తుతం 3000 వరకు శాంపిల్స్ను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని ఏమిటనేది ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారట. ఇవన్నీ పూర్తిగా అధ్యయనం చేసుకుని అప్పుడే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని, ఆ విషయంలోనే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ అయిందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారు. అన్ని రాష్ట్రాల్లోని కీలక నేతలతో మంతనాలు జరిపారు. అంతా ఓకే అనుకునే టైంలో కారుకి షాక్ తగిలింది. సెంట్రల్ కాదు, స్టేట్లోనే గులాబీకి గండం రావడంతో కేసీఆర్ తెలంగాణకే పరిమితమయ్యారు. అయినా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ మాత్రం ఖరాఖండిగా చెబుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి ఏడాది, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్. మొదట జోష్ మీద పార్టీ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలోనూ సన్నగిలిన బీఆర్ఎస్ కార్యక్రమాలు. రాను రాను ఇలా పడిన కారు పార్టీ. తెలంగాణలోనే కారుకి గడ్డుకాలం. తెలంగాణలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపణ. రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీగా మార్చారు కేసీఆర్. గత ఏడాది అక్టోబర్ 5న బీఆర్ఎస్ ఏర్పడింది. జాతీయ పార్టీగా మారి ఏడాదైనా తెలంగాణ మినహా ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు, దేశాన్ని సమూలంగా మార్చబోతున్నట్లు, దేశ రాజకీయాల్ని మలుపు తిప్పబోతున్నట్లు ఏవేవో చెప్పారు కేసీఆర్. తీరా చూస్తే ఏడాదికే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కథ ముగిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ ప్రారంభమైన తొలినాళ్లలో చాలా హడావిడి కనిపించింది. వివిధ రాష్ట్రాల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీఎస్ తరపున కుమారస్వామి, ఇతర నేతలు కేసీఆర్తో చేతులు కలిపినట్లు కనిపించారు. కానీ ఏడాదిలోపే ఎవరూ కేసీఆర్ని పట్టించుకోవడం లేదు. కేసీఆర్ మాత్రం మహారాష్ట్రపై కొద్దిగా ఫోకస్ చేసినట్లు కనిపించింది. తెలంగాణ సమీప ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కాన్వాయ్తో వెళ్లి అక్కడ సమావేశాలు పెట్టారు. మహారాష్ట్రకు చెందిన నేతల్ని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇప్పుడు చూస్తే సోలాపూర్లో బీఆర్ఎస్ ఆఫీస్కు రెంట్ కూడా కట్టడం లేదట. స్థానిక నేతలు కూడా పార్టీని, ఆఫీస్ని పట్టించుకోవడం లేదు. అంటే మహారాష్ట్రలో పార్టీని కేసీఆర్ వదిలేసుకున్నట్లేనని తెలుస్తుంది. మరో పొరుగు రాష్ట్రం ఏపీకి కూడా అధ్యక్షుడిని నియమించారు కేసీఆర్. అయితే ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ఎక్కడుందో గూగుల్లో చూసి వెతుక్కోవాల్సిందే. ఏపీలో బీఆర్ఎస్ని పట్టించుకున్న వాళ్లే లేరు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీ వైపు కన్నెత్తి చూసిందే లేదు. నాయకులే పట్టించుకొని బీఆర్ఎస్కు ఏపీలో ఆదరణ ఎక్కడుంటుంది? అదీగాక అక్కడి రాజకీయాల గురించి తమకేం సంబంధం అన్నట్లు ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత చేటు చేశాయి. పోనీ ఏపీకి చెందిన తెలుగుదేశం వంటి పార్టీలు ఇక్కడికొస్తే మాత్రం ఆంధ్ర పార్టీలు మనకెందుకు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే వీళ్ళు మాత్రం మహారాష్ట్ర, ఏపీకి వెళ్లి రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇతరులు ఇక్కడికొస్తే మాత్రం తప్పు. ఈ వైఖరి కూడా పార్టీ మునిగిపోయేందుకు కారణం. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గత ఎన్నికల్లో అటువైపే కన్నెత్తి చూడలేదు. మిగిలిన ఏ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఉందనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్కి అసలే మాత్రం సీన్ లేదని స్పష్టమవుతుంది. ఇక నిజానికి కేసీఆరే కొద్ది రోజులుగా బీఆర్ఎస్ జాతీయ కార్యకలాపాల గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయనతో పాటు ఇతర నేతలెవరూ ఈ అంశాలపై మాట్లాడడం లేదు. సరిగ్గా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్కు పరిస్థితులు అనుకూలంగా లేవు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. తెలంగాణలోనే పార్టీ మరింతగా దెబ్బతింటుంది. అందువల్ల కేసీఆరే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో రహస్య ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యకలాపాలని కేసీఆర్ ఆపేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నో అంచనాలతో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ప్రభావం చూపకుండానే ప్రాంతీయ పార్టీగా పరిమితమయ్యే అవకాశం ఉంది. మరింతగా కష్టపడితే తప్ప పార్టీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు. ఏపీలో పవన్ రాజకీయం మొదలుపెట్టారా? తనదైన రీతిలో రాజకీయం చేస్తున్నారా? ముళ్ళును ముళ్ళుతో తీయాలని భావిస్తున్నారా? వైసీపీ అరాచక రాజకీయాలకు తగిన మోతాదులో మందు వేయాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పవన్ వ్యూహాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడం వాస్తవం.
విపక్షాల గొంతు నొక్కడం నిజం. వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని జగన్ సర్కారు విధ్వంసాలు సృష్టించడం అంతకు మించి నిజమని పవన్ భావిస్తున్నారు. అందుకే జగన్కు మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వైసీపీని టార్గెట్ చేసిన పవన్, సర్కారుపై వ్యూహాత్మకంగా అడుగులు. చంద్రబాబు అరెస్టు ఖండించిన పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ స్పష్టం. పవన్ కామెంట్స్తో మారిపోయిన ఏపీ రాజకీయాలు. సామాన్యులు వైసీపీ ఇబ్బంది పెడుతోంది. టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోకి కసరత్తు. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాలన్న పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక ఖండించిన జనసేనాని ఆ తర్వాత నేరుగా రాజమండ్రి జైలుకు వెళ్లి పరామర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామంటూ బంతిని కమలం కోర్టులోకి వేసేశారు. దీంతో అప్పటి వరకు జనాలకు ఉన్న అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. పవన్ కళ్యాణ్ కామెంట్స్తో ఏపీ రాజకీయాలు మొత్తంగా మారిపోయాయి. ఎప్పటిలాగే వైసీపీ తన పాత పల్లవి అందుకుంది. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ అంటూ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసింది. వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు. ఈ అరాచకం ఇంకో 2 దశాబ్దాలు 2 దశాబ్దాలు కుదిరితే 2 దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుద్ది. ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫోర్డ్ వైసీపీ. వీరి తాలూకు దుష్ట పాలనని, అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు. నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లో ఆపే ధైర్యం, దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకనిస్తాడా వీడు ఈ ప్రభుత్వం? అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్లా. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే. ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. వైసీపీ నేతల ప్యాకేజీ స్టార్ కామెంట్లతో చిర్రెత్తుకుపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్కు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని తేల్చి చెప్పారు. రాజకీయంగా తనకు బలం లేదని, అభిమానుల బలమే తనకు అండా అని తెలిపారు పవన్ కళ్యాణ్. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా జైలుకు వెళ్లడానికి సైతం సిద్ధంగా ఉన్నాను తప్పించి భయపడనంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తాను ఎవరికీ భయపడనని, తొక్కి నార తీస్తానని చెప్పారు. మాట నిలబెట్టుకోలేనప్పుడు నా బతుకెంతానే తనను తాను ప్రశ్నించుకున్నారు. వాలంటీర్లపై తాను చేసిన వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకోనని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ఒక ఎమ్మెల్యే లేడు. నన్ను నలిపేయాలనుకుంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా నన్ను నలిపేయచ్చు. నన్ను జైల్లో పెట్టాలంటే సంపూర్ణంగా నన్ను జైల్లో పెట్టచ్చు. నాకు బలం లేదు. నాకు రాజకీయంగా నాకు బలం లేదు. మీ బలం తప్ప నాకు ఇంకే బలం లేదు నా దగ్గర. కానీ నిజాయితీ ఉన్నప్పుడు, ప్రజాక్షేమం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు నేను ధైర్యంగా అడిగాను కదా. నేను వెళ్ళి
అమిత్ షా గారిని అడిగాను, మీరు దయచేసి స్టీల్ ప్లాంట్ని ఒకసారి ప్రైవేట్ మైన్స్ ఇవ్వండి, మీరు ఆలోచించండి అని ధైర్యంగా చెప్పగలిగానే. 30 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకున్న ఒక్క రోజున జగన్ చెప్పగలిగాడా? ఎలాగానే చక్కగా అప్పుడే సిగ్గుపడుతూ, అదే సార్ కొంచెం చూడండి సార్, కొంచెం కేసులు కొంచెం బయటపడేస్తే హ్యాపీగా ఉంటాం సార్. ఇవి కదా అడిగేది. మీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలా, లేదంటే మీ ఉద్యోగాలని రానివ్వకుండా చేసేవాళ్ళు కావాలా అనేది యువత మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎందుకంటే మీ మీద నేను ప్రతిసారి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళగానే నాకు రిపోర్ట్ వస్తుంది. ఎంతమంది గౌడు కులస్తులు ఉన్నారు సార్, ఎంతమంది కాపు కులస్తులు ఉన్నారండి, ఎంతమంది దళిత ఉపకులాలకు చెందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ముస్లింలు ఇంతమంది ఉన్నారు, లేదంటే మత్స్యకార సామాజిక వర్గం ఇంతమంది ఉన్నారు. వీళ్ళతో ఇలా మాట్లాడితే నేను అలా మాట్లాడదలుచుకోవట్లేదు. ఆ కైండ్ ఆఫ్ పాలిటిక్స్కి జనసేన నేను స్వస్తి పెట్టి దలుచుకున్నా. మనందరం మనుషులు, మనందరం మానవులు, మానవత్వం నా ముఖ్య ఉద్దేశం తప్ప నేను కులాలుగా విడతీసి నేను రాజకీయాన్ని చేయలేను. జగన్పై తాను ప్రధానికి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నారు. కులాలు విడదీసే రాజకీయాలు చేయనని చెప్పారు పవన్. తాను పీఆర్పీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ ఎంపీగా కూడా గెలవలేదని చెప్పారు. తాను కాపు సామాజిక వర్గం కాబట్టి కాపు నేతలతో జగన్ తనను తిట్టిస్తున్నారంటూ వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలోకి రావాలంటే పాస్పోర్ట్ కావాలని పవన్ను ప్రశ్నించారు. కేసులకు భయపడితే తాను రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్తోనే తాను గొడవ పెట్టుకున్నానని చెప్పారు. చేశారన్న కేసులు ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్. వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే నమోదైనవి. ఇది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం. సెక్షన్ 124A ఇండియన్ పీనల్ కోడ్కి ఇది సెడిషన్ కేసులు హయ్యెస్ట్. ఈ పర్టికులర్ ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, జ్యుడిషియరీ కూడా దీన్ని బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాన్ని తీసేయాలి, దీన్ని అడ్డగోలుగా దీన్ని వాడేసుకుంటున్నారని తీసేద్దామన్న నేపథ్యంలో జగన్ అనే ఈ దుష్ట వ్యక్తి, అంటే చాలా పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారంట, నోరు తెరిస్తే కేసులు పెడతారంట. జగన్కి తెలియదేమో కేసులకు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకే వస్తాడు. మీరు మర్డర్లు చేయించి మర్డర్లు చేసే వాళ్ళకి జైలు కొట్టేవాళ్ళు మీరే భయపడకుండా గద్దె మీద ఎక్కి కూర్చుంటే దేశభక్తిని గుండెలో నింపుకొని పోరాట స్ఫూర్తిని అణువణువున నింపుకున్న మాకు ఎందుకయ్యా భయాలు ఉంటాయి మాకు. తాను 10 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నానని, ఏనాడు డబ్బుల గురించి ఆలోచించలేదని పవన్ అన్నారు. ప్రధానికే తెలిసిన వ్యక్తినని ఇంత ఇబ్బంది పెడతారని పవన్ ప్రశ్నించారు. తనకే ఇన్ని ఇబ్బందులు ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. అధికారంలోకి రావడమే తమ అంతిమ లక్ష్యం కాదని, రాజకీయాల్లోకి యువతరం రావాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తాను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు ఎస్పీ అంటున్నారని, తాను అలా మాట్లాడలేదని చెప్పారు పవన్. ఒక తప్పుడు కేసు పెట్టి మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టే హక్కు జగన్కు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. టీడీపీతో కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టోని రూపొందిస్తానని పవన్ వాగ్దాటం చేశారు. మనం జగన్ అనే ఈ నాయకుడు, ఈ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నప్పుడు, అందరినీ అకారణంగా జైల్లో పెట్టిస్తున్నప్పుడు, అందరినీ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు, పొలిటికల్ పార్టీస్ ఏవి బతకూడదనుకున్న పరిస్థితుల్లో అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇతని మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇదివరకులాగా మనం కత్తులు కటారులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. 24 ఎన్నికలు మనకు వస్తూ ఉన్నాయి. రివోల్ట్, తిరుగుబాటు, ప్రభుత్వ మార్పు, మన ఓటు అనే దాని మీద మనం బలంగా నమ్మామంటే ఈ జగన్ అనే వ్యక్తిని మనం సంపూర్ణంగా మనం పక్కన కింద పెట్టేయచ్చు. జగన్ అనేవాడు ఇప్పటికే కాదు, ఎప్పటికీ పాలిటిక్స్లోకి రానివ్వకుండా చేయాల్సిన కంకణం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మనస్ఫూర్తిగా తీసుకోవాలి. జగన్ అనే వ్యక్తి పాలిటిక్స్కి అనర్హుడు. 39 కేసులు, 30 పైగా కేసులు ఇతని మీద. ఇతనెవడు చెప్పడానికి? నీ మీద కేసులు పెట్టుకొని 100 మీద కేసులు పెడతానంటావేంటి? నువ్వు లాల్ బహదూర్ శాస్త్రి అంటాయా? నువ్వేమన్నా అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు? వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించడమే జనసేన లక్ష్యమని, ఎన్నికల తరువాత టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నట్టు పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని, కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం, జగన్ సేన కౌరులని పవన్ వ్యాఖ్యానించారు. ఇక జగన్ ఓటమి ఖాయం, మేం అధికారంలోకి రావటం ఖాయమని తెలిపారు.
డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, తనకు డబ్బు మీద నేల మీద ఎప్పుడూ కోరిక లేదని పవన్ స్పష్టం చేశారు. జగన్కు దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంట్పై పోరాడాలంటూ ఆయన సవాల్ విసిరారు. పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు, చతుర్ముఖ నగరాలుగా చేస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్. వైసీపీని వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వమని చెప్పారు. వైసీపీ పథకాల్లో డొల్లతనం తప్ప ఏమీ లేదని అన్నారు. ఈసారి ఓట్లు చీలనివ్వనని, వైసీపీని అధికారంలోకి రానివ్వనని ఆయన పెడన సభలో ఉద్ఘాటించారు. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.